నమస్కారం శ్రీశత ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. మనం ప్రతిరోజు కూడా వివిధ దినపత్రికలలో ముఖ్యమైన అంశాలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రికలైన సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలను చూద్దాం. ముందుగా సాక్షిలో చూస్తే విద్యలో వండర్ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. 2000కు పైగా కోర్సులను వర్టికల్స్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ సీఎం జగన్. నిన్న ఎడెక్స్ సంస్థతోటి ఆన్లైన్ అంటే విదేశీ యూనివర్సిటీలో ఉన్న ఆన్లైన్ కోర్సులను కూడా మనం ఇక్కడి నుంచి చదువుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఆ సర్టిఫికేట్లు తీసుకోవడానికి సంబంధించిన ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ తోటి ఎడెక్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దానిపైన ఒక వార్త వచ్చింది. 2000కు పైగా కోర్సులను వర్టికల్స్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ అని. వీటిలో ముఖ్యంగా MIT, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ అందించే కోర్సులను ఇక్కడి నుంచే ఉచితంగా నేర్చుకునే అవకాశం. తద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ యూనివర్సిటీల సర్టిఫికేషన్, అలానే 12 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఎడెక్స్ కోర్సులు దీని ద్వారా లభించే అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రధాన వార్త. ఇక ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే, టెరాసాఫ్ట్గా అడ్డగోలుగా సైబర్ నెట్ ప్రాజెక్టు. ఇక A1 చంద్రబాబు, A2 వేమూరి, A3 కోగంటి. దీనికి సంబంధించి ఒక వార్త. ఇక 10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, పేదలకు ఇచ్చిన ఇళ్లపై శరవేగంగా హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వం 10 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తుంది. ఇక రాజ్యసభలో టీడీపీకి 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. రాష్ట్ర కోటాలో రాజ్యసభలో 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే. ఇక మరో వార్త చూస్తే మరో 2ంటికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు. పచ్చూరు నియోజకవర్గానికి ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవింద్ యాదవ్ నియామకం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన. ఇక నిన్న మొత్తం 6 జాబితాలు అయిపోయినాయి. ఇది 7వ జాబితాలో నిన్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలుగా మరో 2ని ప్రకటించారు. పచ్చూరుకు వచ్చేసరికి ఎడం బాలాజీ, అలానే కందుకూరుకు వచ్చేసరికి కటారి అరవింద్ యాదవ్. ఇంతకుముందు వీళ్ళు బీసీలో ఉన్నారు, ఇప్పుడు ఓసీ ఉంది కందుకూరు, ఇప్పుడు బీసీకి ఇచ్చినట్టున్నారు. ఈ 2 కూడా ప్రకటించారు. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే వృద్ధులపై వల, ఇంటి నుంచే ఓటేసే 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను. ఇందులో దివ్యాంగులు కూడా వాలంటీర్లతో ఓట్లు కొల్లగొట్టే యత్నాలు. జగన్కు ఓటు అయిపోతే పెన్షన్ రాదని భయపెట్టేలా వ్యూహం. రాష్ట్రంలో ఆ ఓటర్లు 10.60 లక్షలు, ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది అనేది ఒక వార్త. ఇక ఉమ్మడి మోసం, ప్రజలను మభ్యపెట్టడానికి లోకేష్. 3 రాజధానుల పని అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్లో ఇంకో 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాలంటని చెప్పేసి నిన్న జరిగిన శంకరావం సభలో లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఇక టికెట్ రాలేదని నిరుత్సాహపడద్దు, పొత్తులతో నష్టపోయిన వారికే పెద్దపేట. పార్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా గుర్తింపు. కదిలిరా తర్వాత మరో యాత్ర. టీడీపీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్. ఇక వచ్చే వారమే ఎన్డీఏలోకి టీడీపీ. 19న లేదా 20న ఢిల్లీకి బాబు, పవన్. పొత్తు సీట్లపై అధికారిక ప్రకటన. టీడీపీ కూడా ఎన్డీఏలో జాయిన్ కాబోతుంది. దానిలో భాగంగా రేపు 19, 20 తేదీన ఢిల్లీకి బాబు, పవన్ వెళ్తున్నట్లు ఒక వార్త వచ్చింది. ఇక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు 84,560 కోట్లు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ. ఇక కాంగ్రెస్ ఖాతాల స్తంభన, ఐటీ శాఖ ఆదేశాలు. 2018-19లో 210 కోట్ల పన్ను చెల్లించలేదని చర్య. ఇక ట్రిబ్యునల్ అప్పీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లోకి 115 కోట్లు ఉంచాలి, ఆపై సొమ్మునే వాడాలని ట్రిబ్యునల్ ఆదేశం. ఇక ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి, మోసాలను అరికట్టేందుకు సమగ్ర చట్టం ఉండాలి. కేంద్ర న్యాయశాఖకు లా కమిషన్ సిఫార్సులు. కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన నివేదిక సమర్పణ. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. చివరగా ఈనాడులో ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు. 433 కోట్ల భూమిని కేవలం 14.71 లక్షలకే వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాలు దారాదత్తం. ఇక రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి స్టే పొడిగించేందుకు నిరాకరణ.
సో నిన్న 15వ తేదీన హైకోర్టు రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన నిలిపివేయకుండా ఉండాలి, దాన్ని కొనసాగించాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఇక మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి, ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలి, ఎడెక్స్ ఒప్పందంతో అందుబాటులోకి 2000 కోర్సులు ఉపకులపతితో సీఎం జగన్. సేమ్ వార్త. ఇక మీకు గిఫ్ట్లు మాకు ఓట్లు, ఎన్నికల వేళ క్విడ్ ప్రోకో, ఓటర్లకు నగదు కానుకలు పంపిణీ. సో పార్టీలు ముందే మొదలుపెట్టాయంటే ఓటర్లకి తాయిలాలు ఇవ్వడం. ఇక కలుషిత జలం కాటేసింది, గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరు మృతి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి భార్య పిల్లలు. జలం కలుషితమై తాగడం వల్ల అతిసార వ్యాధితోటి ఒకరు మృతి చెందారని చెప్పేసి ప్రధాన వార్తగా వచ్చింది. ఇక ఎన్నికలకు సిద్ధం కండి, సిబ్బంది జాబితా తయారు చేయండి, ఎస్పీలు కలెక్టర్లకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. సో ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి, ఇవన్నీ ఎలక్షన్ కావాల్సిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సిద్ధం కావాలని చెప్పేసి నిన్న ముఖేష్ కుమార్ గారు ఎస్పీలు కలెక్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాని గురించి ఒక ప్రధాన వార్త వచ్చింది. ఇవి స్టేట్లో ఉన్న ప్రధాన వార్తలు. ఒకసారి ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే నిన్న ముఖ్యంగా నగర బడ్జెట్ 191.35 కోట్లతోటి నిన్న ఏకగ్రీవంగా ఆమోదించారు మన ఒంగోలు నగరపాలక సంస్థ బడ్జెట్ 2024-25 సంవత్సరానికి. సో దీనికి నిన్న మేయర్ గంగాడ సుజాత గారు అధ్యక్షతలు వహించారు. సో స్థానిక కౌన్సిల్ హాల్లో శుక్రవారం 2024-25 సంవత్సరానికి మొత్తానికి 191.35 కోట్ల బడ్జెట్లు, అదేవిధంగా 10 కోట్ల మిగులు బడ్జెట్ తోటి బడ్జెట్ను ఆమోదించారు. ముఖ్యంగా దీంట్లో మనం చూస్తే రాబడి ఖర్చులకు పోను 10.64 కోట్ల మిగులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల అభివృద్ధికి వచ్చేసి ప్రత్యేకంగా 3.26 కోట్లు కేటాయించారు. అలానే స్త్రీ శిశు సంక్షేమ శాఖ వికలాంగుల సంక్షేమం కోసం మరో 1.20 కోట్లు కేటాయించారు. అలానే మురికివాడల్లో అభివృద్ధి పనులకు వచ్చేసి 5.98 కోట్లు కేటాయించారు. ఇక నగర అభివృద్ధిపై బాలినేని ప్రత్యేక శ్రద్ధ చూపించి సభ దృష్టికి తీసుకొచ్చారంట. ఇంకా మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన ఈ నగరపాలక సంస్థ బడ్జెట్ ఆమోదం పొందినట్లు మనకు తెలుస్తుంది. దీంట్లో మొత్తంగా అయితే కొంతమంది కార్పొరేటర్లు కూడా వ్యతిరేకించారు ఈ బడ్జెట్ని. సో అయినప్పటికీ కూడా మొత్తానికంగా ఏకగ్రీవంగా ఈ బడ్జెట్ను ఆమోదించడం జరిగింది. సో మొత్తానికైతే ముఖ్యంగా నగరంలో పారిశుద్ధ్యం, ఎక్కువ పచ్చదనం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది. ఇక మరో వార్త చూస్తే ఎన్ని కుట్రలు చేసినా పట్టాలు ఇచ్చి తీరుతాం. సో నిన్న మనం ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో పట్టుదలతో ఉన్నారు. సో దానిలో భాగంగా టీడీపీ వాళ్ళు కూడా దీనిపైన కొంచెం రాద్ధాంతం చేస్తున్నారు. రైతుల నుంచి బాలినేని గారు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి దాని మీద నిన్న బాలినేని గారు చాలా తీవ్రంగా స్పందించారు. అది కానీ రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి. సో దానిలో భాగంగా నిన్న మల్లేశ్వరపురం మనకి ఎక్కడైతే పట్టాలు ఇస్తున్నారో రైతులు భూములు తీసుకొని పట్టాలు ఇస్తున్నారో ఆ ప్రాంతాల్లో మల్లేశ్వరపురం, అలానే అగ్రహారము, వెంగమొక్కలపాలెం, సో ఈ 3 ప్రాంతాల్లో కూడా నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గారితో, అలానే నూతన ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారితో కలిసి అక్కడ సందర్శించారు. రేపు 20వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి 20వ తేదీన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వస్తున్నారు. దానిలో భాగంగా అక్కడ కార్యక్రమాలను, సో దాని ఏర్పాట్లను పరిశీలించడానికి నిన్న అక్కడ వెళ్ళేసి వీళ్ళు ముగ్గురు కూడా బాగా పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలని, అదేవిధంగా సో ఈ రాజకీయ పరిణామాలు అన్నీ కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాన్ని క్లారిఫై చేశారు. సో కాబట్టి రేపు 20వ తేదీన ఒంగోలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇక మరో వార్త చూస్తే 18న రోసయ్య కాంస్య విగ్రహావిష్కరణ. సో మన మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు, అలానే తమిళనాడు మాజీ గవర్నర్ కూడా ఉన్నారు రోసయ్య గారు. సో వారు అప్పుడు చనిపోయినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా, ఎందుకంటే బాలినేని గారు రోసయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.
సో దాన్ని పురస్కరించుకొని రోసే గారు చనిపోయినప్పుడు ఎలాగైనా ఒంగోలులో రోసే గారి కాంస్య విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడే నిర్ణయించుకున్నారు. సో దానిలో భాగంగా తన సొంత నిధులతోటి ఇక్కడ బాపూజీ కాంప్లెక్స్ మార్కెట్ ఎదురుగా కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని రేపు 18వ తేదీన ఆవిష్కరణ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో దానిలో భాగంగా నిన్న స్థానిక వైశ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను నిన్న విడుదల చేయడం జరిగింది. 18వ తేదీన విగ్రహావిష్కరణ. ఇక మరో వార్త చూస్తే పురాతన దేశ సంపద యోగా నిన్న మనం చెప్పుకున్నాం కదా. సో 3000 మంది విద్యార్థులతోటి నిన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైంది. దాదాపు 3.5 గంటల సేపు ఓంకార నినాదంతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా మారుమోగిపోయింది. సో దీంట్లో ఇది నిన్న ఈ కార్యక్రమం చేయడానికి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అదేవిధంగా భారత వరల్డ్ రికార్డులో నమోదులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మన కలెక్టర్ దినేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని. సో నిన్నంతా చాలా చక్కగా జరిగింది. నిన్న సాయంత్రం దాదాపు 3000 మంది దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఆ సందర్భంగా కలెక్టర్ గారు యోగా యొక్క ప్రాముఖ్యతను, ఇది ఎంత పురాతనమైనది, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకొని దాన్ని ఆచరించాలని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. సో మరో వార్త చూస్తే నిన్న వైఎస్ఆర్సీపీ ఒంగోలు నగర కమిటీ నియామకాలు జరిగాయి. సో నిన్న అనుబంధ విభాగాల నగర కమిటీలను నియమించిన కేంద్ర కార్యాలయం ముఖ్యంగా నగర అధ్యక్షునిగా కటారి శంకర్ని నియమించారు. ఆ తర్వాత ఒక 12 విభాగాల్లో 12 విభాగాల్లో ఈ కమిటీ నియామకాలు జరిగాయి. సో మొట్టమొదటిగా దాంట్లో నగర కమిటీ అధ్యక్షునిగా కటారి శంకర్రావు, అలానే నగర బీసీ సెల్ అధ్యక్షునిగా సుతారాం శ్రీనివాసులు, అలానే నగర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా పట్ర ఇస్సాక్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలిగా సిహెచ్ సువర్ణ, నగర మైనారిటీ సెల్ అధ్యక్షునిగా షేక్ మున్వర్, అలానే నగర ఎస్సీ సెల్ అధ్యక్షునిగా పశుపర్తి గోపీచంద్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షునిగా గాలేటి వెంకటేశ్వర్లు, అలానే నగర విద్యార్థి విభాగం అధ్యక్షునిగా దాట్ల యశ్వంత్ వర్మ, అలానే నగర వాణిజ్య విభాగం అధ్యక్షునిగా కోరపాటి రమేష్ గారు, అలానే నగర యువజన విభాగం అధ్యక్షునిగా కాకుమాను సునీల్ రాజు, అలానే నగర వైఎస్ఆర్ సేవాదళ్ అధ్యక్షునిగా పల్లెపు మురళి, నగర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, వీళ్ళ 12 మందిని కూడా నిన్న నగర కమిటీగా నియామకం చేయడం జరిగింది. ఇక మరో వార్త చూస్తే 19న జిల్లా స్థాయి సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపిక 19వ తేదీన జరుగుతుంది. ఇది సెపక్ తక్రా సబ్ జూనియర్స్, అలానే సబ్ జూనియర్స్ ఈ 2 విభాగాలలో జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 19న స్థానిక పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు సెపక్ తక్రా సంఘం జిల్లా కార్యదర్శి డి రవిప్రసాద్ నిన్న తెలియజేయడం జరిగింది. 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపిక ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలానే ఆసక్తి గల క్రీడాకారులు వాళ్ళ యొక్క వయోపరిమితి సర్టిఫికేటు, ఏజ్ సర్టిఫికేటు, అలానే ఆధార్ కార్డు, అదేవిధంగా 2 పాస్పోర్టులతో హాజరు కావాలని చెప్పేసి తెలియజేశారు. ముఖ్యంగా సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనేవారైతే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వాళ్ళై ఉండాలి. అలానే జూనియర్స్ విభాగంలో పాల్గొనే వాళ్ళకు వచ్చేసి 2004 జనవరి 1 తర్వాత వాళ్ళు జన్మించి ఉండాలి. సో ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇక జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు అయితే ఈ నెల 24 నుంచి 25వ తేదీ వరకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొనాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంకా మరిన్ని ముఖ్యమైన విశేషాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దానికి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నారు. ఆ సెల్ నెంబర్ వచ్చేసరికి 6302226243. ఈ నెంబర్కి సంప్రదించి మరిన్ని వివరాలు కనుక్కోండి. సో దానికి ఎవరైనా అర్హులు ఉంటే దీన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరో వార్త చూస్తే రేపు 18న 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు. సో 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఈ సంవత్సరం ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయి. సో ఆ సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే వరకు ఏ విధంగా
స్టడీకి ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనే దానిపైన ఒక అవగాహన సదస్సును ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంఘం అపుస్మా ఆధ్వర్యంలో ఈ నెల 18 నగరంలో A1 కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఇప్పుడు 18వ తేదీన A1 కళ్యాణ మండపంలో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమము. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె మాధవరావు, హనుమంతరావు నిన్న తెలియజేశారు. 18వ తేదీ A1 ఫంక్షన్ హాల్లో. ఇవన్నీ మనకి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలు. సో ఇంకొక చివరిగా ఏంటంటే, ప్రతి సంవత్సరం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ ఒంగోలు వారు వాళ్ళ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మినీ స్టేడియంలో దాదాపు 50 సిమెంటు బెంచీలను వాళ్ళ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు దానికి మినీ స్టేడియంలో ఇస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకి. సో జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పాలు పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా జేఏసీ ఒంగోలు అనేది 18 నుంచి 40 సంవత్సరాల లోపు యువతకు చాలా ప్రాముఖ్యత కల్పించి వారి యొక్క జీవన శైలిని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలిపే ఒక పెద్ద సంస్థ అది. సో దాంట్లో చేరగోరే వాళ్ళు తప్పకుండా జేఏసీ ఒంగోలు వారిని సంప్రదించండి. చాలా మంచి ఆర్గనైజేషన్ అది. సో ఇవన్నీ ఈనాటి మరి ప్రకాశం జిల్లా వార్తలకు సంబంధించి. రేపు మరిన్ని తాజా వార్తలతోటి మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. రేపు ఉదయం 8:30 శ్రీ సత్య న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.